జామకాయ తినడానికి రుచి ఎంత మధురంగా ఉంటుందో దీంట్లో అన్ని ఔషధ విలువలు కూడా ఉన్నాయి. జామకాయ మాత్రమే కాదు, జామ ఆకుల్లో ఆయుర్వేద గుణాలున్నాయి. అందుకే ఈ జామాకు పొడిని ఎన్నో రకాలుగా వాడుతున్నారు. రోజు రోజుకి జామాకు పౌడర్ డిమాండ్ పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో జామ తోటలకు వ్యాపారులు పోటెత్తుతున్నారు. ఈ భూమి మీద వందల వేల రకాల మొక్కలున్నాయి. వాటన్నిటిలో భారతదేశంలోనే 90% పెరుగుతూ ఉంటాయి. అందుకే మన దేశానికి అంత ప్రత్యేకత. సంజీవని పుట్టిన నేల మనది. ప్రపంచాన్నే బతికిస్తున్న వేప పండే భూమి మనది. వేలాది రకాల పూలు, పళ్ళు, ఆకుకూరల తోటలకు నిలయం మన భారతం. అలాంటి మన దేశంలో ప్రతి మొక్క విలువైనది. ప్రతి చెట్టు ఏదో ఒక ఔషధాన్ని ఇస్తూనే ఉంటుంది. అలాంటి మొక్కలు మన ముందే ఉన్నా మనం పట్టించుకోం. మన పెరట్లోనే పెరుగుతున్నా మనకి కనబడదు. అందులో ఒకటి మన జామ చెట్టు. మార్కెట్లో పువ్వులు, కాయలకు డిమాండ్ ఉండటం చూసాం, కానీ చెట్ల ఆకులకు డిమాండ్ ఉందా? ఎస్, ఇప్పుడు ఏలూరులో జామ ఆకులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. దీని ద్వారా రైతులకు కూడా మేలు జరుగుతుంది, ఆదాయం లభిస్తుందని చెప్తున్నారు. అసలు ఈ జామ ఆకులు ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఎంత కమ్ముతున్నారు, వాటిని ఏం చేస్తున్నారు, ఈ స్టోరీలో చూద్దాం. అసలు జామ చెట్టు చేసే మేలు గురించి మీకు తెలుసా? మీ ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? తెలియకపోతే వినండి. ఈ బిజీ లైఫ్లో మనం ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అన్నది పెద్దగా పట్టించుకోవట్లేదు. విపరీతమైన కాలుష్యం మన శరీరంలోకి ప్రవేశిస్తోంది. వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో పాటు ఈ మధ్య బయటకు వెళ్ళి తినాలంటే ఆహారం కూడా పూర్తిగా కలుషితమైపోయింది. దీంతో ఆరోగ్యం దెబ్బతింటోంది. హెల్త్ బాగుండాలంటే మంచి లైఫ్ స్టైలే కాదు, సరైన డైట్ కూడా అవసరమే. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరు పడితే వారు ఎలాంటి అవగాహన, అనుభవం లేకపోయినప్పటికీ ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటి ట్రాప్లో మనం పడకూడదు. ఇక స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తే చాలా మంది జనం ప్రతిరోజు తాము తీసుకునే డైట్లో ఆర్గానిక్ ఫుడ్ ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటి ఆర్గానిక్ ఫుడ్లో ఆరోగ్యానికి సరికొత్త ఔషధం ఏంటంటే జామ పౌడర్. అంటే జామకాయ పౌడర్ కాదు, జామ ఆకుతో తయారు చేసిన పొడి. ఈ జామ పౌడర్ కలిపిన టీలు, కషాయాలు ఇప్పుడు ట్రెండ్గా మారిపోయాయి. ఈ జామ ఆకులను మౌత్ ఫ్రెషనర్గా వాడేవారు మన పూర్వీకులు. దానిలో చింతపండు పెట్టుకుని తిన్న జనరేషన్ కూడా ఉంది. ఈ పొడి వల్ల అనేక ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ ఉండడంతో జామాకులకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ప్రతిరోజు జామకాయ తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు జామకాయలను అమ్మటం ద్వారా, జామ పండ్లను అమ్మటం ద్వారా మాత్రమే రైతులకు ఆదాయం లభించేది. అయితే ఇప్పుడు ఈ ఆకుల ద్వారా కూడా అదనపు ఆదాయం లభించే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జామ తోటల నుంచి ఈ ఆకులు సేకరించేటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకంగా నర్సరీలలో ఈ జామ ఆకులను సేకరించి వాటిని మాత్రమే ఎగుమతి చేస్తూ కంపెనీలు, వివిధ రకాల కంపెనీలకు ఎగుమతి చేయడం అనేది ఇప్పుడు ఒక వ్యాపార దృక్పథంగా కూడా మారినటువంటి పరిస్థితి. ఔషధ గుణాలు అధికంగా ఉండడంతో ప్రస్తుతం జామాకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో 20కి పైగా జామ క్లోనింగ్ నర్సరీలున్నాయి. నర్సరీలలో క్లోనింగ్ అనంతరం మిగిలిన జామ ఆకులను తుక్కుగా భావించి తగలబెట్టేసేవారు. ఇప్పుడది తుక్కు కాదు, వారి పాలిట వరమైంది. ఈ జామాకు కోసం వ్యాపారులు ఎగబడుతూ ఉండడంతో నర్సరీ నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. ఇంతకుముందు మేము జామ చేసినప్పుడు వేస్ట్ ఆకులు వచ్చాయి. చాలామంది వచ్చి ఒక గుప్పుడు లేకపోతే ఒక కవర్ పట్టుకెళ్తున్నారు. ఎందుకంటే కొందరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నారు, కొందరు షుగర్ బాగా తగ్గుతుందని వారు చాలామంది పట్టుకెళ్తున్నారు. ఈ తైవాన్ జామ మేము చేస్తాం, అలహాబాద్ చేస్తాం, నాటు జామ కూడా చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా చాలా ఉపయోగకరంగా వాళ్ళే చెప్తున్నారు. గత 2 సంవత్సరాలు బట్టి కడప నుంచి కొంతమంది షావుకారులు వచ్చి మా దగ్గర 10 రూపాయలు 15 రూపాయలు వచ్చి పట్టుకుపోయి ఎండబెట్టేసి మిక్సింగ్ చేస్తున్నారు. అలా ఎందుకంటే ఎప్పుడు చెప్పలేదు, కానీ మా డబ్బులు మాకు అసలు మేము అడగలేదు. కాకపోతే ఈ మధ్య తెలిసింది ఏంటంటే అది టీ పౌడర్లోను ప్లస్ కాషాయాలు తయారానికి ప్లస్ ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మందులు కూడా చాలా ఇరుగుగా వాడతామని చెప్పి తెలిసింది. మాకు ఇది క్లోనింగ్ మొక్క తయారు చేస్తాం కనుక ఆ వచ్చే వేస్ట్నే వీళ్ళు పట్టుకెళ్తున్నారు. నర్సరీల్లో కుప్పలుగా పేరుకుపోయి ఈ జామ ఆకును వ్యాపారులు కిలోకి 20 నుంచి 50 రూపాయల వరకు ఇచ్చి కొని మార్కెట్ చేస్తున్నారు. అలా కొన్న జామాకులను వ్యాపారులు గోడౌన్లు, ఖాళీ ప్రదేశాల్లో ఎండబెట్టి దాన్ని పొడిగా చేసి బెంగళూరు, చెన్నైతో పాటు ఇతర నగరాలకు ఎగుమతి చేస్తున్నారు.
ఇలాంటి జామ ఆకుల పొడిని డికాక్షన్ లా ఉపయోగించి తేనెతో పాటు తీసుకుంటే ఎంతో ఉపయోగకరమని పలు పరిశోధనా సంస్థలు కూడా చెప్తున్నాయి. అందుకే ఇంత డిమాండ్ ఉందని నర్సరీ యజమానులు అంటున్నారు. జామ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రతి ఒక్కరికి షుగర్ కంటెంట్, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, షుగర్ లేని వాళ్ళు కూడా తినొచ్చు. ప్రతి పూట కల్తీ అవుతుంది. జామ కానీ, ఇప్పుడు మన యాపిల్ కానీ, దానిమ్మ కానీ, కమలా కానీ ప్రతిదీ కల్తీ అవుతుంది. మన జామ అనేది ఎటువంటి కల్తీ చేయడం కుదరదు ఎవరికి ఇక్కడ. అలాంటప్పుడు మనం జామని ఎలాంటి ఫ్రూట్గా తీసుకోవాలంటే మనకి ఆరోగ్యకరంగా మార్నింగ్ తినవచ్చు, మరి ఆఫ్టర్నూన్ ఎలపడని తినవచ్చు మన ఫ్రూట్ని. అలాగే కూడా మనం ఈ ఫీల్డ్లో కొత్తగా ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఆకు ఇంతకుముందు కట్ చేసి మేము చెట్టు నుంచి కట్ చేసి ఆకు కూడా పక్క పడేసేవాళ్ళం, వేస్ట్గా పడేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా చాలామంది కడప నుంచి ఇటు నుంచి వస్తున్నారు. ఇంతకుముందు వేస్ట్గా పడేసేది ఇప్పుడు 10 మందికి ఉపయోగపడుతుందని చాలా సంతోషంగా కూడా ఉంది మాకు. ఇప్పుడు ఈ మధ్యన చాలా బాగుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తైవాన్ జామ మట్టికి ప్రతి ఒక్కరు కూడా వేస్ట్ చేయొద్దు. జామ పండు ఎక్కడ దొరికినా కూడా శుభ్రంగా కడుగు తినడం అనేది చాలా మంచిది. అసలు టన్ను జామ ఆకు ధర 37,000 రూపాయలు ఉందంటే దానికి ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. జామ ఆకులకు ఇటీవల కాలంలో డిమాండ్ పెరిగింది. దీన్ని ఏలూరు సమీపంలోని అమ్మపాలెంకి చెందినటువంటి రైతు మరియ కుమార్ దీన్ని ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మరియ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి జామ ఆకులు తీసుకొస్తారు, దీని డిమాండ్ ఎలా ఉంది? సార్ కామర్కోట నుంచి తీసుకొస్తాం సార్. అక్కడి నుంచి నర్సరీలు జంగారెడ్డిగూడ నర్సరీలు ఉన్నాయి, నర్సరీ నుంచి తీసుకొస్తాం సార్. ఇక్కడ ఎండబెట్టి 1 పూట 2 పూటలు ఎండబెట్టి ప్యాకింగ్ చేసి హైదరాబాద్ పంపిస్తాం. జనరల్గా దీన్ని అసలు దేనికి వాడుతున్నారు? ఎప్పటి నుంచి మీరు ఇలాగా ఈ జామ ఆకుల్ని ఎక్స్పోర్ట్ చేస్తారు? 3 నెలల మట్టి అండి. 3 నెలల మట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. దీన్ని టీ పొడిలోకి మెడిసిన్లోకి వాడతారండి. మీరు ఎంతకి కొంటున్నారండి? ఎంతకు అమ్ముతారు ఇవి? కేజీ వచ్చి 5 రూపాయలు పెట్టుకుంటున్నామండి దీన్ని. పచ్చాకు ఎండాకు వచ్చే అది ఎండే బయటికి కేజీకి పావు కేజీ వస్తుందండి. కేజీకి పావు కేజీ వస్తుందండి. అంటే 3 వంతులు తేలిపోద్ది, బరువు తగ్గిపోద్ది. బరువు తగ్గిపోయినప్పుడు అది పావు కేజీ వస్తుందండి. 4 టన్నులు తోలుకుంటే టన్ను వస్తుందండి. అదండి, అది వచ్చి 36,000 పడుతుంది. జామలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని వైద్య నిపుణులు, డయట్ న్యూట్రిషన్ నిపుణులు చెప్తున్నారు. కల్తీ